ఇంకా కోల్కతాలో మంటలారలే, నా సోదరికి న్యాయం దొరకలే, ధర్మం దూరం మాట. ఇటు సాయి గణేష్ కైనా ఇటు ఆ యువతికైనా న్యాయం జరగలే, ధర్మం దూరం మాట. నేను ఇలా ఫోటోలు పెడుతున్నా మీకు. ఇదే రూమ్లో ఆమెను రేప్ చేసిండ్రు, ఇదే రూమ్లో ఆమెని రేప్ చేసిండ్రు. ఇవాళ నేను ప్రతి ఒక్క మహిళలను అడుగుతున్నా, ప్రతి ఒక్క తండ్రికి చెప్తున్నా, ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నా, తాతకు చెప్తున్నా, నాయనమ్మకు చెప్తున్నా, అమ్మమ్మకు చెప్తున్నా, మామకు చెప్తున్నా, బాబాయికి చెప్తున్నా, కాకకు చెప్తున్నా, అక్కకు చెప్తున్నా, చెల్లెకు చెప్తున్నా, బావకు చెప్తున్నా, బామ్మర్దికి చెప్తున్నా, అప్రమత్తంగా ఉండుండ్రి. దేశ రాజకీయాలు రాజకీయ భోగాలకు అయిపోయినాయి. లక్షణాల కంటే లక్షల మీద ప్రాధాన్యత ఎక్కువైపోయింది. మహిళలనంటే కేవలం యూజ్ అండ్ త్రో డస్ట్బిన్లు అయిపోయినాయి. నేను రాజకీయ ముద్దా చేస్తలేను. 150 గ్రాముల సెమెన్ ఆమె వెజినాలో దొరికిందని అంటే ఒక మనిషి మాక్సిమం 15 grams ఆఫ్ సెమెన్ ఎజెక్ట్ చేయగలుగుతాడు, ఎజాక్యులేట్ చేయగలుగుతాడు. నేను పచ్చిగా మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ సైన్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నా ఎమోషన్ అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి. నాకు కంపరం లేస్తుంది ఇవి వింటుంటే. 150 గ్రాముల సెమెన్ ఆమె వెజినాలో దొరికింది అని అంటే ఒక మనిషి మాక్సిమం 15 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే 10 మంది గ్యాంగ్ రేప్ చేసిర్రు ఆ యువతిని. షీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్. షీ వాస్ ప్రొటెస్టింగ్ ఫర్ అవర్ సిస్టర్. ఎవరైతే యువతి 31 సంవత్సరాల యువతి కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్ లెక్క డాయన్ హయాంలా రేప్ చేయబడ్డదో, గ్యాంగ్ రేప్ చేయబడ్డదో, ప్రాణాలు కోల్పోయిందో, పెదవులు వణుకుతున్నాయి. మాట్లాడడానికి నాకు కసి వస్తుంది. ఒక భారతీయుడు లెక్క నాకు పిచ్చిలేస్తుంది. 2 పిల్లల తండ్రికి ఒక అన్న లెక్క, ఒక భర్త లెక్క, ఒక కొడుకు లెక్క పిచ్చెక్కుతున్నది అలా. దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. అమ్మ తోడు నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్, దిస్ ఇస్ మై ఎమోషన్. ఇంకా మిగతా రేపులని ఎందుకు దాచిపెడుతున్నది డాయన్ అని అడుగుతున్నా నేను. ఇవాళ కోల్కతా సాక్షిగా చెప్తున్నా నేను, ఏమైందని అడుగుతున్నా. ఆ డాయన్ ఏం చేస్తుందో చూడుండ్రి మీరు. ఇవాళ డాయన్ అంటది కేసు సిబిఐకి అప్పచెప్పుండ్రి, 10 రోజులలో ఖతం చేయాలా, మళ్ళీ నువ్వు కట్టలు కట్టినావా సందేశ్ కలిలా అని ఇలా అడుగుతుంది దేశం మమతా బెనర్జీ. సనా ఘోష్ ట్వీట్ చేస్తుంది, ఫ్రెండ్స్ సిబిఐకి అప్పచెప్పిన కేసులలో అన్ని కొట్టేసిరు కదా, ఎవరు కన్విక్ట్ అయినరని. సిబిఐ రికార్డు మాకు తెలియదా అని చెప్పి మాట్లాడతారు. మీ పోలీస్ రికార్డు ఎంత అని ముందు చూసుకోండి. ఒక సాటి మహిళకు ఇంత ఘోరంగా మర్డర్ చేయబడితే, గ్యాంగ్ రేప్ చేయబడితే మీరు మాట్లాడే మాటలు గివ్వా? మీరు ఎక్స్పెక్ట్ చేసే తత్వాలు గివ్వా? సిబిఐకి అప్పచెప్పురి, నేనే ప్రొటెస్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నది ఎవరు? మన డయన్. సెంట్రల్ ఫోర్సెస్ ఆర్జీ కార్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో సువేందు అధికారి మాట్లాడింది అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ని పెట్టుండ్రి అని. ఇప్పుడు ఆమె సిబిఐకి డెడ్ లైన్ పెట్టిందంటేనే సాక్ష్యాలు మొత్తం తారుమారు. ఆమె క్లియర్ కట్ గా బెంగాల్ పోలీసులకు క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చింది. ఏమన్నానంటే 10 రోజులలో సిబిఐని నేను చెప్తున్నా కేసు క్లోజ్ చేయమనని, జిగర్లో దమ్ముంటే అని అంటే పోలీసులకు, బెంగాల్ పోలీసులకు చెప్పింది సాక్ష్యాలని తారుమారు చేయమనని. ఆ యువతి నా సోదరి ఈ సెక్స్ ర్యాకెట్ ని బస్ చేసింది. ఈ సందీప్ ఘోష్ అనేటోడు ఏదైతే సెక్స్ ర్యాకెట్ అక్కడ నడిపిండో వాడికి చెక్ పెట్టింది. ఆమెని హీనంగా ఘోరంగా నోట్ల నుంచి రక్తం, కళ్ళల నుంచి రక్తం, చెవుల నుంచి రక్తం. ఆడికి అయిపోయింది అని అంటే ఆడికి ఆగిపోలే ఫ్రెండ్స్. మమతా బెనర్జీ ఎప్పుడు ఒక కథ చేస్తుంది. ఏందనంటే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని ఏమనంటారు క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకుంటది, క్వాలిటీస్ ని యూజ్ చేసుకుంటది. కరెక్ట్ గా చెప్తే ఎట్లా అంటే మీడియా అటెన్షన్ తనకు ఎక్కువ కావాలా. ఆమె ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడన్నా ప్రభుత్వం హస్తగతంలో పడ్డది అని అంటే, ప్రాబ్లంలో పడ్డది అని అంటే అపోజిషన్ లెక్క బిహేవ్ చేస్తుంది. ఆమెనే ధర్నాలు చేస్తుంది మీడియా అటెన్షన్ కోసం. మంచిగా అయితే మాత్రం లేచి సప్పట్లు కొట్టుకుంటుంది, మేకరీ అని దుక్కుతుంది ఈ డయన్. అదే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అపోజిషన్ లెక్క ధారణాలు చేస్తుంది. 2019లో కూడా సైక్లోన్ ఫనీ వచ్చినప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధాని ఇక్కడ ఒడిశాకు, ఇక్కడ మన వెస్ట్ బెంగాల్కి ఫోన్లు చేసిండ్రు. 3 సార్లు ఫోన్లు చేసినా ఫోన్లు రాలే. ప్రెస్ రిపోర్ట్ చేసి 2019 ఏం చెప్పిందంటే ఒడిశాకు మాత్రం ఫోన్ చేస్తాడు, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు, నాకైతే ఫోన్ చేయలేనంటే పిఎం వాళ్ళు నోట్ల కాకరించి ఉంచిరు. ఇగో చూడు, నీకు ఫోన్ చేస్తే సీఎం ఇస్ బిజీ, వి విల్ కాల్ లేటర్, షీ విల్ కాల్ లేటర్, మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినామని కాకరించి ఉంచిరు. డాయన్ డేటానే నా మోతబరి, డేటానే చిత్రగుప్తు మోతబరి. ఆధారాలతోనే మీ ఆదరణ కాబట్టి ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. 2019లో ఏం మాట్లాడింది పేపర్ మీద చూడండి. ఇదే మమతా బెనర్జీ రేప్ కేసెస్ అన్నిటిని తుంగల దొక్కనికి ప్రయత్నం చేసింది. అరే సిగ్గులు శరాలు ఉండాలా? ఇలా నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. నేను కోల్కతా ప్రజలను కూడా అడుగుతున్నా ఏందని అంటే దిన్ దహాడే మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతుంటే
తాజామూల్ హక్కు అని పేరేదో ఉన్నది మొన్న. ఆ తాజామూల్ హక్ అనేటోడు షరియా కోర్టు రన్ చేసిండు కోల్కతాలో. ఒక మహిళని కొరడాలతో కొట్టిండు. తాలిబాన్ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మన భారతదేశంలో చూపిస్తున్నాడు. స్ట్రీట్లకు తీసుకొని వచ్చి కొరడాలతోని తాలిబాన్లు కొట్టినట్టు షరియాలా ఇంప్లిమెంట్ చేస్తుంటే మనం చెక్కభజన చేసుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఈ మమతా బెనర్జీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా నేను అడుగుతున్నా. మళ్ళీ ఆనాడు నీ కళ్ళల కాకులు ఓడిచినాయా అని అడుగుతున్నా మమతా బెనర్జీ మిమ్మల్ని. మహిళవు కాబట్టి నా నోటుకు తాళం పడుతున్నది, లేకపోతే ఉతికి పాడేస్తుండే ఇవ్వాలని. నా మీద 2-3 కేసులు బుక్ అయితే వచ్చు, బూతులు కూడా తిరుగుతుండేనొచ్చు. మహిళ అననే ఒక నా సంస్కారం మిమ్మల్ని ఆపింది. ముస్లిం రాష్ట్ర చేస్తా అని చెప్పి హమీదుల్ రెహమాన్ టీఎంసీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మర్చిపోయిన రాని మిమ్మల్ని అడుగుతున్నా. సెక్షువలీ అసాల్ట్ చేసి సందేశ్ కలి ఇన్సిడెంట్ చెప్తున్నా. పార్టీ ఆఫీస్కి రండి, లేకపోతే మీ మొగోళ్ళని ఏం చేస్తాం మర్చిపోయిన రా అని చెప్పి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. 2022లా బ్రూటల్ రేప్ ఆఫ్ ఎ 14-year-old గర్ల్ని 14 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం జరిగితే, రేప్ అత్యాచారం జరిగితే ఒక లవ్ అఫేర్ అని చెప్పి తుంగలు దొక్కింది ఈ రాక్షసి మమతా బెనర్జీ. ఆమెని ప్రెస్ రిపోర్ట్లో కూడా ఒక మీడియా పర్సన్లో వాళ్ళు అడిగితే ఐ విల్ నాట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని రాని హిందీలో మాట్లాడుకుంటా లేచి వెళ్ళిపోయింది. సాక్షిలో అయినరు కోల్కతాలో ప్రజలు. 2012లా మమతా బెనర్జీ ఆంగ్లో ఇండియన్ ఉమెన్ సుజెటే జార్డన్ పైన జరిగిన అత్యాచారం కోల్కతా ప్రజలు మర్చిపోయిన రానని అడుగుతున్నా, దేశ ప్రజలు మర్చిపోయిన రానని అడుగుతున్నా. సింపుల్ గా దీన్ని ఆమె ఏమంటది అనంటే షాజహానో ఘోటనా అని చెప్పి మాట్లాడుతుంది ఆమె. షాజహానో ఘోటనా అనంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు మన దృష్టికి తెలియకుండా అని చెప్పి నా ప్రభుత్వాన్ని మలాయం చేయనిక చేస్తున్నది ఈ ఘటనా అని చెప్పి పోయింది ఈ బొటనా. 2013లా రేప్ కేసులు బెంగాల్లో పెరుగుతున్నాయి అని అంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా అనంటది. మళ్ళీ ఇవి రాక్షసపు అసుర మాటలు కావా? మళ్ళీ దీది అనాలనా డాయన్ అనాలనా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం. వీడికి ఆగిపోతుంది అని అంటే వీడికి ఆగిపోదు. నా ఆవేదన నా ఆవేశం ఎందుకు ఆగిపోదు అని అంటే నీ కాళ్ళు చేతులు ఒక దగ్గర వడున్నాయి, నీ బాడీలో పార్ట్లన్నీ గుంజి పడేసిండ్రు, నీ బొగ్గలు చూర అయిపోయినాయి, నీ మెడ తిప్పేసి ఉన్నది, నీ నోట్ల నుంచి రక్తం ఊడి పడుతున్నది, నీ కళ్ళకు పెట్టుకున్న అద్దాలు నీ కళ్ళల్లో కుచ్చేసిండ్రు. ఇంత దారుణంగా చంపిన తర్వాత నా యువతి నా సోదరి సావుకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ధర్మం దూరం మాట. న్యాయం జరుగుతుందా అని అంటే ఈ దీది మమతా బెనర్జీ సిబిఐకి ఛాలెంజ్ చేస్తుంది. 10 రోజులలో నువ్వు ఖతం చేస్తావా ఇన్వెస్టిగేషన్ అని అన్నది. దీన్ని ఒక అన్యాచురల్ డెత్ అని చెప్పి రికార్డ్ చేసి కేసు క్లోజ్ చేసిన ఘటనలు మహిళలకు చేతులు జోడించి, పురుషులకు చేతులు జోడించి, ప్రభుత్వాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న దీన్ని రాజకీయ ముద్ద చేయకుండ్రి. ఆ గెలిపించుకున్న ఆ దీది ఎక్కడ పోయింది? ఇప్పుడు ఉన్న ఈ డాయన్ ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కోల్కతా ప్రజలు. ద డార్క్ చాప్టర్ ఆఫ్ ది బెంగాల్ హిస్టరీ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం. చివరి ప్రశ్న ఆబ్వియస్ గా మీకు కూడా ఉంటుంది. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మెసేజ్ నేను ఆ మనిషికి ఇస్తున్నా. మొన్న నన్ను అడిగిండు, నువ్వు బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తావు, నువ్వు ఓడి రానన్నాడు. భారత పౌరుణ్ణి చెప్పే అధికారం నాకున్నది. క్రైమ్స్ అట్లా జరుగుతున్నాయి, క్రైమ్స్ అట్లా జరుగుతున్నాయి. 3 భాగాలుగా డివైడ్ చేయాలనన్నా. ఇప్పుడు ఎట్లా డివైడ్ చేయాలో కూడా చెప్తున్నా. నా జిగర్ల దమ్మున్నది, సజెషన్ ఇస్తున్నా. నా దేశ రక్షణలా ఒక సైనికుడిని గానికే ప్రయత్నం చేస్తున్నా. ఆ నీటి బుడగల నా ప్రయత్నం సఫలాకృతమవుతుందని చెప్పి ఆశిస్తున్నా. బెంగాల్ని 3 భాగాలుగా ఎట్లా డివైడ్ చేయాలి అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ ఏదైతున్నదో సౌత్ బెంగాల్, ఫస్ట్ పార్ట్ ఏదైతున్నదో ఈ పార్ట్, దీన్ని సౌత్ బెంగాల్, దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంచాలా. దిస్ విల్ బి ది యాక్చువల్ బెంగాల్. సెకండ్ పార్ట్ ఏదైతున్నదో ఇది చాలా క్రిటికల్ పార్ట్. ఇక్కడ ఘోరాతి ఘోరమైన కన్వర్జన్లు జరుగుతున్నాయి ఈ పార్ట్ల. ఇది జనరల్ గా మాల్దా, ముషీరాబాద్, నార్త్ మనం ఏమంటారు దినాజ్పూర్ అనుకుంటా. ఎస్, నార్త్ దినాజ్పూర్, దక్షిణ్ దినాజ్పూర్, ఇవన్నిటిని యూనియన్ టెరిటరీ చేసి పడేయాల. ఎందుకనంటే ఈడ మొత్తం విలేజ్ల కన్వర్జన్లు నడుగుతున్నాయి, షరియా ఇంప్లిమెంటేషన్లు జరుగుతున్నాయి,
హిందువులను మొత్తం తరిమి కొడుతున్నారు. ఈడ పోలీస్ ఎంటర్ కాలేదు. ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ చాలా సెన్సిటివ్ ఏరియా అయిపోయింది. దీన్ని యూనియన్ టెరిటరీ చేసి కూర్చోపెట్టాలి. ఇక లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్ట్ విచ్ ఇస్ ద క్రూషియల్ పార్ట్, దాన్ని నార్త్ బెంగాల్ కింద డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలని అంటే ఇక్కడ అంతా పేట్రియాట్స్, ఇంపార్టెంట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్లు, మన ఆషింపురా ఎక్కడైతే మన రాఫేల్ జెట్లు అక్కడ ఉన్నాయో దాన్ని ఇంకొక 3వ భాగం చేయాలి. ఈ 60 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల పొడవు 22 కిలోమీటర్ల వైడ్ ఉన్న ఈ సిలిగోరి కారిడోర్ ఏదైతే ఉన్నదో, చికెన్ నెక్ అని చెప్పి ఏదైతే మాట్లాడతారో, ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కనెక్ట్ చేస్తుందో దీని మీద మనం చాలా అప్రమత్తంగా ఉండాలా. వీళ్ళు మైనారిటీ ప్రేమికులను, ఎస్పెషలీ ముస్లిం ప్రేమికులు ఉంటే ప్రాబ్లం లేదు నాకాడ. అక్కడ రోహింగ్యాలకు చొరువియ్యాలా, రోహింగ్యాలకు జాగియ్యాలా, మరణకాండం ఏం చేస్తాము, షరియా ఇంప్లిమెంట్ చేస్తాము, ముస్లిం రాష్ట్ర చేస్తాము అంటేనే నాకు లొల్లి, నాకు ఆళ్లతో లొల్లి. హిందూ రాష్ట్ర అని మేము అన్నప్పుడు, నేనే అన్నప్పుడు, సపోజ్ వీ నెవర్ వాంటెడ్ ఏ షరియాలా, మాకు హిందూ కోడ్ కావాలా, మొత్తం దేశం అంతా అదేలా ఉండాలని చెప్పి మేము ఎన్నడూ మాట్లాడలే. మేము ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు నేను నమాజ్ అవుతా నువ్వు కూడా తినాలని చెప్పి మేము ఎన్నడూ అనలే. మాకు హల్లాల్ సర్టిఫైడే కావాలా, మేము జట్కానే తినాలా, మేము అదే తింటాం, మీరు కూడా అదే తినాలా అని మేము అనలే. నేను చదివిన కల్మా నువ్వు అదే తిండి తినాలా అని చెప్పి మేము ఎన్నడూ ఫోర్స్ చేయలే. మా సెక్యులర్ భావజాలాలకు మీ సెక్యులర్ భావజాలాలకు అంతరార్థం ఇగో ఇదే. డంకే పే చోట్ నిలబడ్డా. కెన్ ఎనీబడీ ఛాలెంజ్ మీ? నేను మాట్లాడే తప్పైతే నన్ను ఏంచి పడేరు ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. 3 భాగాలుగా ఈ బెంగాల్ని ఇట్లనే డివైడ్ చేయాలా. ది ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉంచాలా. ఈ సెకండ్ పార్ట్ చాలా క్రిటికల్. ఇగో ఈ పార్ట్, దీన్ని మాత్రము యూనియన్ టెరిటరీ చేయాలి. ఇక్కడ కన్వర్జన్లు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా కాంప్రమైజ్ అవుతున్నది. థర్డ్ పార్ట్ ఎక్కడెక్కడైతే మన ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయో, మన రాఫేల్ గిఫేల్ అక్కడెక్కడైతే పెట్టినామో ఇవి చాలా క్రూషియల్ కాబట్టి ఇది నార్త్ బెంగాల్ కింద డివైడ్ చేయాలి. ఎవరెవరికి ఎంతైతే మండిందో మండిపించుకోరు.